హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రజని. ఇవాళ కాకరకాయ ఫ్రై రెసిపీని చూపిస్తున్నానండి. ముందుగా కాకరకాయని ఇలా రౌండ్గా కట్ చేసి దాంట్లోంచి ఇత్తుల్ని తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, కొంచెం కల్లుప్పు వేసి మంచిగా స్మాష్ చేసుకోవాలండి. ఇది ఇలా చేయడం వల్ల దీనికి ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుందండి. చూడండి, ఒక 5 minutes టైం పడుతుంది. మంచిగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ చేదు మొత్తం బయటికి వచ్చేస్తుందండి. చూడండి ఒకసారి, దానికి ఉన్న రసం పసరు మొత్తం బయటికి వచ్చేసింది. ఇదే చేదు అండి. ఈ చేదు వెళ్ళిపోయాక మనం కాకరకాయని ఏ రకంగా చేసుకున్నా కూడా చేదు తగలదండి. నార్మల్ కూరగాయలాగే టేస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కాకరకాయలని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి మంచి వాటర్లో. ఇప్పుడు మనం వాష్ చేస్తుంటే మిగిలిపోయిన గింజలు ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంటాయండి. దీన్ని చూడండి, ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. కొద్దిగా ప్రాసెస్ ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకోవాలండి. ఎక్కువ ఆనియన్ ఏం అవసరం లేదు, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సరిపోతుందండి. నేను 1/2 kg కాకరకాయకి రెసిపీ చెప్తున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకుంటే ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి చూడండి, ఆనియన్స్ పూర్తిగా వేగిపోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. నెక్స్ట్ పసుపు వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని వేసుకోవాలండి. చూడండి, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ కాకరకాయలు ఆనియన్స్తో పాటు ఎక్కువసేపు మగ్గనివ్వాలండి. ఒక 5 to 10 minutes మగ్గాక చూడండి ఎలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైంలో మూత తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఇప్పుడు యాడ్ చేసుకున్నామండి. ఒకసారి చూడండి, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఒకసారి పూర్తిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిపోయింది కదండి. ఇప్పుడు 1 స్పూన్ కారపొడి వేసుకున్నాను. 1 మీడియం సైజ్ టమాటో వేసుకున్నానండి. ఒకసారి చూడండి, టమాటో చేదుని పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ స్టైల్లో మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 minutes ఉడకనివ్వండి. చూడండి ఒకసారి ఎంత టేస్టీగా ఉందో కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలో లేకుంటే రైస్లో కూడా తినొచ్చు. చాలా యమ్మీగా ఉంటుందండి. చేదు అనేది అసలే తగలదు. ఇలా ఫైనల్గా కొద్దిగా ధనియా పౌడర్ వేసాను, కొత్తిమీర ఆకు వేసానండి. ఈ స్టైల్లో చేసి చూడండి ఫ్రెండ్స్, అందరికీ నచ్చుతుంది. చేదు అనేది అసలే రాదండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 minutes ఉడికిపోతే మన టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చేదు అస్సలే రాదండి. ఈ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. గుర్తు కూడా పట్టరు కాకరకాయ అని. ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.